అధికారులకు లోబడని వారు, అధికారమును ఎదిరించేవారు. ఎవరిని ఎదిరిస్తున్నారు? అధికారులను కాదు, అధికారం ఇచ్చిన దేవుని నియమమును ఎదిరించుచున్నారు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. వింటున్నారా సంఘం? మీరు సేవకులకు లోబడకపోతే, సేవకుల మాట వినకపోతే, సేవకులను ఎదిరిస్తే, సేవకులను దూషిస్తే, సేవకులను గుచ్చి చెడుగా ప్రచారం చేస్తే మీ శిక్షను మీరే కొని తెచ్చుకుంటున్నారు. సేవకులు మీ ఆత్మకు కావలివారు. సేవకులు ఎవరండి? మీ ఆత్మలను కాపలా కాయిచున్నవారు, కావలి కాయిచున్నవారు. చూడండి, యెషయా గ్రంథము 62:6 యెరూషలేమా, నీ ప్రాకారం మీద నేను కావలి వారిని నియమించి ఉన్నాను. వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. సేవకుల్ని దేవుడు సంఘం పైన కాపర్లుగా నియమించినప్పుడు కాపర్లు ఏం చేస్తున్నారు? ఆ సంఘము కొరకు రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పగలైనను రేయైనను వారు మౌనముగా ఉండరు. నీ ప్రాకారాల మీద వారు కావలి కాస్తూ ఉన్నారు. మీ ఆత్మలను కాస్తూ ఉన్నారు. మీ కొరకు రేయింబవళ్ళు వారు ప్రార్థనను చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నారు సేవకులు? ఇర్మియా 6:17 మిమ్మును కాయుటకు నేను కావలి వారిని నియమించి ఉన్నాను. వారు చేయు బూర ధ్వని వినబడుచున్నది, అయితే మేము వినము అని మీరు అనుచున్నారు. చూడండి, సేవకులు ఏం చేస్తున్నారు? కావలి వారిగా దేవుడు సంఘానికి సేవకుల్ని మీ ఆత్మలు కాయటానికి పెట్టాడు. వారు రేయింబవళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనుక యాజకులను, అధికారులను మనము దూషించకూడదు, ద్వేషించకూడదు. సేవకులను గౌరవించాలి.